గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డిటెక్టివ్ నారద న్యూస్ ఛానల్ అండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆకాశాన్ని అబ్బురపరుస్తుంటే మరోవైపు అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటూ సభ్య సమాజం కలపరే విధంగా సంఘటనలు రోజుకొకటి చొప్పున జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దుస్సంఘటనలు నిత్యం కృత్యం అవుతుండడంతో సభ్య సమాజంలో మానవ విలువలు రోజుకు పతనమవుతున్నాయని చెప్పాలి. ఇందుకు ఈ సంఘటనకు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో గ్రామంలో అతి విషాదకరమైన చోటు చేసుకుంది. ఒకే ఇరుగు పొరుగుగా ఉండేవాళ్ళే పక్కింటి వ్యక్తి తరచూ ఆ ఇంటికి పోయేవాడు. ఆ ఇంట్లో ఉన్న ఒంటరి యువతిని చెల్లి అని వరుస కలుపుతూ పిలుస్తూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇరుగు పొరుగు కావడంతో అందరూ కలిసే ఉండేవారు. ఇదే నేపథ్యంలో గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహత తన భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో రేఖ ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఈ నేపథ్యంలో పక్కింట్లోనే ఉల్లి శ్రీకాంత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆ ఉల్లి శ్రీకాంత్ కూడా పెళ్ళి అయింది. పెళ్ళి అతని భార్య కూడా పుట్టింటికి వెళ్ళింది. దీంతో రేఖ పొరుగునే ఉన్న రేఖ ఇంట్లో ఒంటరిగా ఉండడము ఇదే అదునుగా భావించిన ఉల్లి శ్రీకాంత్ ఇంట్లోకి చొరబడి రేఖపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏకంగా అత్యాచారము చాలా పాశవికంగా చేసిన అనంతరము మహిళ రేఖ ప్రతిఘటించడంతో ఒక్కసారిగా వేటుకొడవలు తీసుకొని రేఖను హత్య చేశాడు. ఈ నేపథ్యంలో రేఖను హత్య చేసిన అనంతరం ఒక్కసారిగా ఈ సంఘటనపై తేరుకున్న ఉల్లి శ్రీకాంత్ ఆ క్షణికావేశం చేసే సంఘటన తలుచుకొని మదనపడినట్టున్నాడు. వెంటనే తనకి ఏమవుతుందో, తన కుటుంబంకి ఏ చెడ్డ పేరు వస్తుందో అన్న ఆందోళనతో తాను కూడా పురుగుల మందు సేవించి అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ నేపథ్యంలో క్షణికావేశంలో జరిగిన ఈ సంఘటన అందరికీ కనువిప్పు కలుగుతుందనే చెప్పవచ్చు. కాకపోతే ఇలాంటి అమానవీయ సంఘటనలు తరచూ చోటు చేసుకోవడం నిజంగా మానవ విలువలు పడిపోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికి తీసి బాబా అని తలుపులు గుట్టుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి ఆయన పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపిండు. ఎందుకు చంపారు? మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు?